హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ వచ్చేసి మేము మా మమ్మీ వాళ్ళ ఇంటి నుండి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే గజల్ దిన ప్రాజెక్ట్కి వెళ్ళామండి. సో అక్కడ తీసిన స్మాల్ వ్లాగ్ అనమాట. సో ఇక్కడ చూసేయండి, అసలుకి గేట్లు అయితే ఓపెన్ చేశారు. సో చాలా చాలా బాగుంది అండ్ చాలామంది అయితే వచ్చారండి ఇక్కడ. అలాగే చేపలు కూడా పడుతున్నారు. ఇంకా సో ఇక్కడ చూడండి, మా అత్త, మా ఇద్దరు మేనత్తలు అనమాట. సో ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను కదా, వాళ్ళే. అండ్ ఇక్కడ చూడండి, వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. పైకి అయితే వెళ్ళలేదు, ఇక్కడ కింద సైడ్ నుంచే వచ్చాము. ఆటో ఆయన కింద సైడ్ నుంచి తీసుకొచ్చాడనమాట. పైన మా ఆయన మా బాబు అయితే వెళ్ళారు. ఫుల్ ఉందంట మొత్తం. ఇంకా అసలుకి డ్యామ్ అయితే మొత్తం నిండిపోయిందంట. సో అందుకని ఇక్కడ చూస్తున్నారు కదా, గేట్లు అయితే ఓపెన్ చేశారు. అలాగే చాలామంది అయితే వచ్చారండి, ఎంతమంది వచ్చారో. అలాగే కొంతమంది క్రికెట్ ప్లేయర్స్ ఎవరో వచ్చారు. సో అక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, వాళ్ళే అనమాట. ట్రోఫీ విన్ అయ్యారని సెలబ్రేట్ చేసుకోవడానికి మేబీ వచ్చినట్టున్నారు ఇక్కడికి. సో నేనైతే ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఎలాగో వచ్చాము కదా, ఇంకా మన వ్యూవర్స్ కూడా చూస్తారని ఇక్కడ స్మాల్ వ్లాగ్ లాగా అయితే వీడియో షూట్ చేశాను. ఎమ్మిగనూరు నుండి కర్నూలుకు వెళ్ళే దారిలో ఉంది కదా. సో ఎంతమందికి తెలుసండి ఇది గజల్ దిన ప్రాజెక్ట్, అండ్ ఎంతమంది ఇక్కడికి విజిట్ చేశారు నాకు కింద కామెంట్ చేయండి. ఇక్కడ మా మేనత్త అయితే అక్కడ మిడిల్లోకి వెళ్దాం రా అని అంటుందన్నమాట. సో నాకైతే ఇంకా చాలా భయం వేస్తుంది, అందుకనే నేను రాను, మీరే వెళ్ళండి అని చెప్తున్నాను. ఇంకా వినట్లేదనమాట. ఇంకా మా చిన్న అత్తయ్య అయితే వెళ్ళిపోయింది అక్కడికి, మధ్యలో అయితే వెళ్ళిపోయింది, వెళ్ళి చూసి వచ్చిందనమాట. ఇంకా మా పెద్దత్త, అలాగే మా పాప, నేను ఇక్కడే ఉండిపోయాను. ఇంకా మా బాబు, మా హస్బెండ్ ఏమో ఇంకా పైకి వెళ్ళారనమాట. పైకి వెళ్ళి అక్కడ చూసి వచ్చారు. సో అక్కడైతే ఇంకా ఫుల్ ఉన్నాయంట వాటర్ అసలుకి. మా హస్బెండ్కి చెప్పింటే ఫోటో కూడా వీడియో కూడా షూట్ చేసుకొని వచ్చేవారు, కానీ మర్చిపోయాను. అప్పుడు నాకు అసలు గుర్తు రాలేదు ఇంకా అక్కడ చూసే లోపల. సో అక్కడ చూడండి, మధ్యలో వెళ్ళి నిలబడిపోయిందనమాట మా అత్తయ్య. అక్కడ చూస్తుంది మొత్తం ఎంత బాగుందని. ఇంకా మమ్మల్ని కూడా పిలుస్తుంటే ఇక్కడ వాటర్ అయితే చాలా స్పీడ్గా వస్తుందని, అందుకని నాకైతే చాలా భయం వేసింది. నేను రాను అని చెప్పాను, ఇంకా అక్కడే ఉండిపోయాను. ఈ వీడియో అయితే షూట్ చేసుకుంటూ నిలబడినాను అనమాట. ఇంకా అక్కడ చూడండి, ట్రోఫీ పట్టుకొని సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాను. క్రికెట్ అంట, క్రికెట్ ఆడి ట్రోఫీ అయితే విన్ అయ్యారనమాట. సో అదే సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాను. పిక్చర్స్, సమ్ వీడియోస్ అయితే షూట్ చేసుకుంటున్నారు అనమాట వాళ్ళు కూడా. ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారండి. ఈవినింగ్ టైంలో మేమైతే వెళ్ళామన్నమాట అక్కడికి. ఇంకా వస్తూనే ఉన్నారు. అలాగే ఫ్రెష్గా ఇంకా చేపలు కూడా పడుతున్నారు. సో ఫ్రెష్గా తీస్తున్నారు, ఇంకా ఇచ్చేస్తున్నారు అనమాట. ఫ్రెష్గా వాటర్లో నుంచి తీస్తున్నారు, ఇస్తున్నారు. చాలామంది తెచ్చుకున్నాం కానీ ఫిషెస్, కానీ చాలా ఎక్కువగా ఉన్నాయండి. అందులో ముళ్ళు మాత్రం అస్సలు చెప్పకూడదు, అన్ని ముళ్ళు ఉన్నాయన్నమాట. నాకు ఫిష్ ఇష్టమే, కానీ అందులో ఉన్న ముళ్ళని చూస్తే మాత్రం చాలా భయం వేస్తుంది. సో ఇంకా అక్కడ మా బాబు, నా హస్బెండ్ అయితే పైన అక్కడ నిలబడి ఉన్నారు. మీకు కనిపించిందో లేదో తెలీదు, కానీ లాస్ట్లో సమ్ ఫొటోస్ నేను యాడ్ చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇంకా చాలామంది వస్తున్నారు. కొంతమంది పిల్లలైతే చెప్పకూడదు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో ఫుల్గా స్విమ్మింగ్ చేయడం, ఇంకా ఎగరడం ఆ వాటర్లో. చిన్నపిల్లలకి వాటర్ అంటే ఇష్టం కదా, ఇంకా అంతే. ఇంకా పిల్లల్ని అస్సలు పట్టుకోలేమన్నమాట ఇలాంటి ప్లేస్లలో వెళ్తే మాత్రం. సో కానీ జాగ్రత్తగా కూడా ఉండాలండి, ఎందుకంటే వాటర్ ఎంతైనా డేంజరే. కాబట్టి ఇంకా మేము వాటర్ తక్కువ ఉంది కదా ఫ్లో అని మేము పిల్లల్ని అలాగే ఫ్రీగా వదిలేయకూడదు. ఎంత అందమైన లొకేషన్ ఉన్నా కానీ మైమర్చిపోకుండా పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా పిల్లల మీద ఒక కన్నేసి అయితే తప్పకుండా ఉండాలి. పిల్లల్ని అస్సలు వదిలిపెట్టకూడదు ఫ్రీగా. సో ఇక్కడ చూస్తున్నారా, చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటున్నారో. సో ఇంకా మా బాబుని చూశారు కదా, వచ్చేసారనమాట వాళ్ళు పైనుంచి. ఫుల్ ఉన్నాయి మమ్మీ పైన వాటర్ అయితే నిండిపోయినా అంటున్నాడు అనమాట. ఇంకా అలాగే ఇక్కడ వస్తుంటే మేము వాటర్లో క్రాబ్స్ ఉన్నాయండి, చాలా క్రాబ్స్ కూడా ఉన్నాయి. ఇంకా చేపలు అయితే అస్సలకి ఎగురుతున్నాయి అన్నమాట. సో పైన ఇక్కడ కనిపిస్తున్నాయో లేదో వీడియోలో తెలియదు కానీ, సో ఇక్కడ మీరు డీటెయిల్గా చూస్తే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూడండి,
మొహాలు అలాగే వాళ్ళ ఫేసెస్ అయితే పైన తీసి చూస్తున్నాయన్నమాట. ఎవరెవరు వచ్చారు మమ్మల్ని చూడ్డానికి అని. అవి కూడా ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాయి. సో, ఇక్కడ చూడండి చాలా ఫిషెస్ అయితే ఉన్నాయండి అస్సలకి. సో, ఎన్ని వస్తున్నాయి చేపలు. మొత్తం పైన పైన తేలుతున్నాయన్నమాట. ఇంకా మేము దగ్గర వెళ్ళే లోపల అవి మళ్ళీ వాటర్‌లో వెళ్ళిపోతున్నాయి లోపలికి. సో, నాకు కనిపించినంత వీడియో అయితే నేను షూట్ చేశాను. ఇంకా ఇదొచ్చేసి అలాగే వెళ్ళేటప్పుడు అక్కడే మేము కొనుక్కొని వెళ్ళామన్నమాట. చేపలు ఫ్రెష్‌గా వాటర్ నుంచి. బాగున్నాయి కానీ అసలుకి ముళ్ళు ఎక్కువున్నాయండి. అబ్బబ్బా! అసలు చాలా ముళ్ళున్నాయి. ఆ ముళ్ళు తీసే లోపలే ఆ చేపల మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా ఇక్కడ చూడండి ఇవి కూడా షూట్ చేస్తున్నాను. సో, మీలో ఎంతమంది ఇక్కడ విజిట్ చేశారో నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఓకేనా? అలాగే మీకు ఎలా అనిపించింది? మేము ఎప్పుడైనా సరే మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు వెళ్తూ ఉంటామన్నమాట. వెళ్తూ వస్తుంటాం. ఇక్కడైతే ఈ ప్లేస్‌కి అయితే ఇంకా ఇక్కడ చూడండి లాస్ట్‌లో మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ట్రోఫీ పట్టుకుని ఉంటే వాళ్ళని కూడా ఒక స్మాల్ వీడియో అయితే తీసేశాను. ఇంకా ఇది మా పిక్చర్స్ ఎలా ఉన్నాయి కామెంట్స్